ఇబ్బంది పడకూడదని మేము భోజనం స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం ఆ భోజనం కూడా తీసేసింది. మళ్ళీ మా యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు, అంటే విద్య విలువ తెలిసిన వ్యక్తి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. మరి మధ్యాహ్నం పూట డొక్కా సీతక్క పేరు కిందట మేము భోజనం కార్యక్రమం కూడా మొదలు పెట్టాం. మరి ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా మాకు రంగుల పిచ్చి లేదు, ఫోటోల పిచ్చి లేదు. సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద ఒక కిట్ ఇచ్చాం. నాణ్యతమైన యూనిఫామ్, నాణ్యతమైన మరి టై, బెల్ట్, షూ కావచ్చు, ఇవన్నీ మేము అందజేశాం. మరి ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో తరలిపోయిన, గత ప్రభుత్వంలో తరలిపోయిన అనేక పరిశ్రమలు ఈరోజు వస్తున్నాయి. మరి ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు అందినాయంటే ఈరోజు మేము ఆ ఫలాలు తీసుకుంటున్నామంటే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచమంతా ఈరోజు రాయలసీమ వైపే చూస్తుంది. రాయలసీమలో ఈరోజు కియా ఇంటర్నేషనల్ గా కియా పరిశ్రమ కావచ్చు, అనేక పరిశ్రమలు ఈరోజు వచ్చాయి అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనే విషయం తెలియజేస్తున్నాం. మళ్ళీ ఈరోజు పరిశ్రమలు వస్తున్నాయి. మరి మూలనున్న మడక్సిరాని ఈరోజు మేము డెవలప్ చేస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి. ఈరోజు సోలార్ వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా సోలార్. మరి ఈ రాయలసీమలో కూడా, మా రాయలసీమలో కూడా ఈరోజు మళ్ళీ మేము తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ మన నిధులు కేటాయించాం, పనులు కూడా జరుగుతున్నాయి. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరి మా నియోజకవర్గంలో కూడా మీరు ప్రజలందరినీ కనుక్కోండి. ఒక సంవత్సరం లోపల మేము ఏ విధంగా సుమారుగా నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 800 నుంచి 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ రోడ్లు కావచ్చు, మరి గతంలో రోడ్లే లేవు. మరి నిజంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 5 ఏళ్లుగా ఏ ఊర్లో కానీ, ఏ గ్రామాల్లో కానీ ఒక తట్టడి మన్ను వేయలేదు, ఒక సీసీ రోడ్డు వేయలేదు. ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమంలో ఈరోజు మేము సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజ్లు వేస్తున్నాం, జేజేఎం కింద హౌరెడ్ ట్యాంకులు కడుతున్నాం, అమృతి కింద ఈరోజు మేము పనిచేస్తున్నాం. అనేక సంక్షేమాలు ఈరోజు. గతంలో ఒక పక్క నరేంద్ర మోడీ గారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పరిశ్రమలు, ఈరోజు మరి అభివృద్ధి ఇది పరుగులు పెడుతుంది. భారతదేశం అంతా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. మనం యోగాంధ్ర దేశం. మొన్నటి రోజు పర్యావరణ దినోత్సవం, ప్రతి ఒక్కరూ పర్యావరణ దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. 1 కోటి మొక్కలు నాటాం. మరి పిల్లల్లో కూడా ఈ బాధ్యత రావాలి, పర్యావరణాన్ని కాపాడాలని. కానీ మన యువకుల మధ్య ప్రతి ఒక్కరికి గ్రీన్ పాస్పోర్ట్ కింద ప్రతి ఒక్క పిల్లడు చెట్లు పెట్టాలి, దాన్ని 3 ఏళ్ళు కాపాడుకోవాలనే సిస్టమ్ కూడా పెట్టాలన్నమాట. దానికి కూడా మార్పులు వేస్తాం. ఈ విధంగా మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అంతేకాకుండా మరి మా నియోజకవర్గంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక పక్క ఇరిగేషన్ కావచ్చు, ఒక పక్క పంచాయత్ రాజ్, ఒక పక్క ఆర్ఎండి. రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ గుంతులు, ఎక్కడ పడితే అక్కడ ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యి. గత 5 ఏళ్లలో ఏ డిపార్ట్మెంట్కి మెడికల్గా బాగా వసూలు చేశారంటే ఆర్కోపెడి. ఎందుకంటే ఎక్కడ చూసినా యాక్సిడెంట్లే. మరి మేము అధికారంలోకి రాగానే సుమారుగా 860 కోట్లతో పార్ట్ హోల్స్, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పార్ట్ హోల్స్ పూర్తి చేశాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మా నియోజకవర్గంలో కూడా చాలా రోడ్లు వేస్తున్నాం. కొన్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా వాళ్ళ ఇబ్బంది పడుతున్న సమస్యలు సుమారుగా ఒక 10 ఊర్లకు లింకేజ్ ఉండే చోట్ల బ్రిడ్జ్లు వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. దగ్గరలో హౌసింగ్ ఇస్తున్నాం. మరి మహిళలందరికీ ఉచిత బస్సు అన్నాం. ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ ఉచిత బస్ ఛార్జీ ఇచ్చాం. మరి అన్నదాత సుఖీభావ కూడా ఆగస్టు 2న ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం, స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నాం. మరి అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. ఇదంతా మేము ఒక సంవత్సరం లోపల చేస్తాం. మరి ఇంకా ముఖ్యమంత్రి గారు, మరి యువగల అధినేత గారు మరి నిన్నటి రోజు కూడా మన సింగపూర్కి వెళ్ళడం, ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావాలి. ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామన్నామో దానికి మేము అడుగులు వేస్తున్నాం. పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడి పెడుతున్నారు, సంపద సృష్టిస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది. మంత్రి గారు, అంటే గత ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర నిధులతో సంక్షేమం బటన్ నొక్కుతున్నాం. నవరత్నాల్లో ప్రతి గడపకి
లక్షల రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు. మీరేమో ఇటు సంక్షేమం ఉంటే కాదు, రాష్ట్రానికి అభివృద్ధి కూడా ముఖ్యమే, పరిశ్రమలు కూడా రావాలి అనే విధంగా మీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా దూసుకెళ్తుంది. ఎక్కడెక్కడ నిధులు పక్కదారి పట్టుకోకుండా నేరుగా ప్రజల దగ్గరికి వెళ్తున్నాయి. కనిపిస్తూనే ఉంది. ఒక పక్క నిధులు తీసుకొస్తున్నాం, నిధులు పక్కదారి పట్టకుండా పట్టే అవకాశమే లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అలాంటి వారు. ఇక్కడ రాజు బాగుంటే మంత్రులు బాగుంటారు, ప్రజలు బాగుంటారు. మరి మా రాజు మాకు క్రమశిక్షణ, ఒక పద్ధతి, దాన్ని ఎప్పటికప్పుడు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేస్తూ మీరు ఇలా చేయాలి, ఇలా పెట్టాలి అని మాకు ఎప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ, ఎప్పుడు క్యాబినెట్ కావచ్చు, రివ్యూ డిపార్ట్మెంట్ రివ్యూ కావచ్చు, అధికారులు కలెక్ట్ కావచ్చు, నేను ఎక్కడ భూకబ్జాలు కానీ రపరప నరకటాలు కానీ నేను తొక్కుకుంటూ పోవడాలు కానీ మా ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడటం కానీ మాకందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మా ముఖ్యమంత్రి గారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రానికి సంపూర్ణమైన నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారు. మనం ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి మీరు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి. మరి ఎవరు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంవత్సరం లోపలే ప్రజలకు వెళ్ళండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, ఇంకా మనం చేసినవి ఏంటి, చేయబోయేవి ఏంటి, ఇంకా మనం వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా దృష్టికి తీసుకురండి. ఈరోజు B4 వల్ల ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఒక్కటే, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ప్రతి ఒక్క సామాన్యమైన కుటుంబం కూడా అన్ని విధాలుగా బాగుపడాలని కోరుకున్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈరోజు 3-4 సిస్టాన్ని మొదలు పెట్టాం. గ్రామీణ స్థాయిలో సచివాలయంలోనూ మరి అధికారులు అందరూ ఈరోజు పరుగులు పెడుతూ ఏ విధంగా వాళ్ళని కుటుంబ సాధికారు ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఏం అవసరం, ఎవరైతే ఈ గ్రామం నుంచి అభివృద్ధి చెంది వారు ఏ విధంగా ఆర్థికంగా వాళ్ళకి సహాయపడగలరు, విద్యాపరంగా, వైద్యపరంగా, మాట పరంగా ఏ విధంగా అవకాశం పడగలరు, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఇంటరాక్ట్ కానీ ఎవరికి చాకరైన సహాయం వాళ్ళకి ప్రజలు చేయించండి అనే సిస్టాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి మా డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి ఈ సభ ద్వారా, ఈ ఇంటర్వ్యూ ద్వారా. ఎందుకంటే నాకు మంత్రి పదవి ఏ శాఖ ఇస్తారో ఏమో అనుకున్నాను మొదట్లో, కానీ చాలా గర్వంగా ఉంది. ఒక బీసీ మహిళగా నాకు బీసీ శాఖ ఇవ్వటం, బీసీలో భాగమైన హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇవ్వటం, నాకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఇవ్వటం చాలా గర్వంగా ఉంది. మరి మేము అధికారంలోకి రాగానే, ఎందుకంటే బీసీలు అంటే టీడీపీ అంటే బీసీ, అది ఒకప్పటి నుంచి ఉంది. పేటెంట్ హక్కు ఉండేది టీడీపీకి. ఎందుకంటే ఈరోజు అన్ని వర్గాల్లోనూ బీసీలు ఉన్నారు అంటే అది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము ఇలా కూర్చున్నామన్నా కూడా అది చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు చూసిన పూర్తి వాళ్ళ ఆలోచన విధానం. మరి ఈరోజు బీసీ శాఖగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా మనం విద్యకు ప్రాధాన్యత ఇస్తాం. మరి ముఖ్యమంత్రి గారు కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. మరి డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసింది బీసీ వెల్ఫేర్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తోనే ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి సెక్రటరీ మమ్మల్ని కూర్చోబెట్టి ఏంటి పరిస్థితి అనే లోపల, సార్ గత 5 సంవత్సరాల్లో బీసీ హాస్టల్స్, బీసీ గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది సార్. కనీసం ట్యాప్ పోతే ట్యాప్ కూడా మార్చే పరిస్థితి లేదు. మరి డైట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, కాస్మెటిక్ ఛార్జింగ్ పెండింగ్ ఉన్నాయి, పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అనగానే గత ప్రభుత్వంలో అంటే 14-19లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలు మొదలుపెట్టారు ఎన్జేపీ. ఈ గురుకుల పాఠశాలలు మొదలుపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 108 గురుకుల పాఠశాలలు ఉంటే ఆ 108 గురుకుల పాఠశాలను తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అన్న నందమూరి తారక రామారావు గారు తెచ్చినవి. మరి ఆ గురుకుల పాఠశాలలు పర్మనెంట్ గా, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలని స్థలం కూడా 10 ఎకరాల నుంచి 15 ఎకరాల వరకు స్థలం అలాట్ చేసి దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేసి నిధులు కూడా కేటాయించాం. మరి మీరు ఇక్కడే చూస్తారు మడకశీరాలో 70-80% అయిపోయింది. గుడ్డుమల్ల కావచ్చు, మరి గుడిబండ కావచ్చు, అదేవిధంగా మా రొద్దం. ఇలాగా ఆయన కాన్స్టిట్యున్సీలోనే మరి నేను రాయలసీమ బిడ్డ, నేను రాయలసీమ పులిబిడ్డ అని పులివెందుల కాన్స్టిట్యున్సీలో కూడా మేము శాంక్షన్ చేసింది 14-19, దాన్ని కూడా దానికి వదిలేశారు. మరి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు మాతో రివ్యూ చేసి ఫస్ట్ బీసీ హాస్టల్స్ 20 కోట్లు,
మరి బీసీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు నిధులు కేటాయించారు. అదేవిధంగా మేము సిఎస్ఆర్ ఫండ్స్ కింద 40 కోట్లు తీసుకొచ్చాం. అంతేకాకుండా మినరల్ ఫండ్ కింద కూడా ఒక్కొక్క జిల్లాకు 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీ గురుకుల పాఠశాలలో హాస్టల్స్ అని రెనోవేషన్ చేస్తున్నాం.